వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మీరు ఎన్నో రకాల కార్స్ అయితే చూస్తుంటారు, డిఫరెంట్ కార్స్. అంటే మీరు ఎన్నో రకాల బ్రాండెడ్ కార్స్, ఎంతో విలువైన కార్స్, ఆడి కానీ రోల్స్ రైస్ కానీ ఇలా ఎంతో విలువైన కార్స్ అయితే చూస్తుంటారు. కానీ ఈరోజు మన వీడియోలో చూసేటివి చాలా విచిత్రంగా ఉండే కార్స్, అంటే షూ టైపులో కానీ ఇట్లా అంటే ఒక హెల్మెట్ టైపులో ఇలాంటి టైపులో కార్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఇంతకీ మనం ఎక్కడో లేము, సుధా కార్స్ మ్యూజియంలో అయితే ఉన్నాము. సో ఈ సుధా కార్స్ మ్యూజియంలో అయితే ఎన్నో రకాల కార్స్ అయితే ఉన్నాయి. సో ఎన్నో రకాల కార్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ మనం చూడవచ్చు, స్టార్టింగే మనకి ఇక్కడ వచ్చేసి అయితే షూ టైప్లో, ఇది మెన్ షూ అన్నమాట. షూ టైప్లోనే ఇది మనకి ఇక్కడ తయారు చేయడం అయితే జరిగింది. సో షూ టైప్ కారు అంటే ఇక్కడ మనకు ఒక బైక్ ఉంటుంది. సో ఈ బైక్ ద్వారా అయితే ఇది మూవ్ అయితే చేసుకోవచ్చు. అంటే సైడ్కి మంచిగా కూర్చొని ప్రశాంతంగా ఆరామ్సే అయితే వెళ్ళొచ్చు. షూ టైప్లో ఉంటుంది కారు. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి చెతక్. ఈ చెతక్ అయితే మనం చూసే ఉన్నాము, కానీ చెతక్తో మాడిఫైడ్ చేసిన షూది ఇది. సో ఇది లేడీస్ షూ. సో ఇది కూడా మనకు చాలా అసలు ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. ఇట్లాంటి దాని మీద రోడ్డు పైన వెళ్తుంటుంది, మజా ఉంటుంది. అరే వేరే లెవెల్, ఇంకా చాలా బాగుంది ఇదైతే. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి అయితే పెద్ద బైక్ అయితే ఇక్కడ ఉంది. సో దానిపైన అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫొటోస్ అయితే చూస్తున్నారు. సో అది అసలు అంత పెద్ద బైక్ని రోడ్డు పైన మనం కంట్రోల్ చేయగలుగుతామా ముందు? సో అయితే ట్రై చేద్దాం మనం కూడా ఎక్కడానికైతే. వావ్, ఇంత పెద్ద బైక్ హ్యాండిల్ అందుతలేదు. చాలా బాగుంది ఇదైతే అసలు. మస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. అసలు ఇంత పెద్ద బైక్ని ఇంత పెద్దగా తయారు చేయాలని ఎలా థాట్ వచ్చిందేమో, కానీ మరి ఇంత పెద్ద దీన్ని తీసుకెళ్ళి రోడ్డు పైకి ఇది వెళ్ళొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మనకు కొన్ని వెహికల్స్ అయితే కొన్ని వెహికల్స్ ఇంకా ఇప్పటికీ రన్ అవుతున్నట్టు అయితే తెలుస్తుంది. అంటే కొన్ని ఇంజన్తో పాటు ఇంకా కొన్ని అయితే చాలా బాగా తయారైతే చేశారు. అలాగే ఇప్పటికీ అవైతే ట్రావెలింగ్ అయితే చేయొచ్చు అంట. అంటే ఒకప్పుడు ఈ షూ ఇది కూడా మోస్ట్లీ అంటే 2 years బ్యాక్ కూడా రన్ అయినాయి. సో ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. చెతక్ బైక్లు అయితే మనం ఇప్పటికీ కొన్ని ప్లేసెస్లో అయితే చూసే ఉంటాము. చెతక్ బైక్లు అయితే చాలా వరకు మన జనరేషన్లో అయితే చెతక్ బైక్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చిన్న వ్యాన్, ఇది ఒక చిన్న ట్రక్ లాగా అయితే ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో వాడేది కదా, సో అలాంటి టైప్లో అయితే ఉంది. అండ్ మనకి వచ్చేసి ఇది RX100. ఇది వచ్చేసి అయితే RX100. చాలామందికి RX100 లవర్స్ అయితే ఉంటారు. సో మనకి ఇక్కడ దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 1987లో అయితే దీన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది, RX100 అయితే. అండ్ మనం ఇక్కడ ఒక సైకిల్ కూడా చూసుకోవచ్చు. ఈ సైకిల్ వచ్చేసి అయితే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫోల్డెడ్ సైకిల్. చాలా వరకు ఇక్కడ మనకి ఇలాంటి సైకిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇది కూడా ఒక చిన్న బైక్, ఇది ఎంత క్యూట్ ఉంది. ఇది కూడా ఫోల్డెడ్ బైక్ అన్నమాట. ఇది చూడొచ్చు మనం పిక్చర్ అయితే. ఫోల్డెడ్ మోటార్ సైకిల్ ఇది. సో ఫోల్డెడ్ మోటార్ సైకిల్ 100cc అప్పుడే. సో ఆ రోజుల్లోనే 100cc. అండ్ ఇది వచ్చేసి అయితే శంకర్ దాదా MBBS, అర్థమైపోయింది అనుకుంటా. శంకర్ దాదా MBBSలో అయితే ఇది ఉంటుంది. సో సేమ్ ఇలాంటిదే. సూపర్ కదా అసలు. అండ్ ఈ జీప్ వచ్చేసి అయితే మనకి నార్మల్గా ఎక్కడంటే మనము ఈ మిలిటరీలో అందులో చూస్తుంటాం కదా, ఓల్డెన్ డేస్ మూవీస్లో ఎక్కువ రెగ్యులర్గా మనం అయితే చూసేది ఇలాంటి జీప్స్ అయితే ఎక్కువ కనిపించేది. అవి కానివ్వండి, ఇది ఒక మనకి ఛాయ్ టైపు ఇలాంటివి. సో రెగ్యులర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తయారు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ మనము యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అయితే మనం తీసుకెళ్ళేది. సో ఈ జీప్లో అలా తీసుకెళ్ళేది. మన అక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు, ఒక్కొక్క బైక్ ఎలా యూజ్ చేశారో. సో అక్కడైతే మనం చూడొచ్చు ఒక్కొక్క బైక్ అయితే అలా యూజ్ చేస్తుంది. అండ్ ఈ సైకిల్ అయితే ఈ మధ్యనే తయారు చేసినట్టున్నారు.
సో సుధాకర్ గారు అయితే ఈ మధ్యనే ఈ సైకిల్ అయితే తయారు చేసినట్టున్నారు. సో మనకైతే కొత్తగా అంతే కనిపిస్తుంది. అలాగే ఇదైతే మనకి ఎండ కొట్టకుండా వాన పడకుండా అలా అయితే ఉంది. సో సమ్మర్ సీజన్లో కానీ రెయిన్ సీజన్లో కానీ ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటిది ఈ రోజులలో రోడ్డు మీద వేసుకొని తిరుగుతుంటుంది, ఒక వేరే లెవెల్. ఇంకా మన మీద నుండి అయితే కన్ని తిప్పుకోరు, అలా చూస్తారు. అండ్ గణేశుడు, వినాయకుడు అంటే నచ్చని వారు ఎవరు ఉంటారు. సో వినాయకుడిని కూడా ఒక కార్ టైప్లో అయితే తయారు చేసి అయితే చూపించారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో చూసారు కదంటే దీనికి ఇంకా లైటింగ్ కూడా అయితే అరేంజ్ చేశారు. కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ అన్నీ అవే వెహికల్కి సంబంధించిన పార్ట్సే యూజ్ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మోస్ట్లీ హ్యాండ్తో తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్ని కార్స్ మోస్ట్లీ హ్యాండ్తోనే సుధాకర్ గారు అయితే తయారు చేస్తారు. ఇది జిప్స్, మనకి జీప్ అప్పట్లోనే టైర్లు చూడండి ఎంత బాగున్నాయో. దీనికి నార్మల్ అంటే రెగ్యులర్గా కొన్ని కార్స్కి అయితే కలర్ అంటే బోరింగ్ లేకుండా కలర్స్ అయితే వేస్తూ ఉంటారు. అలాగే ఈ చేతక్ బైక్ దీంట్లో కూడా మనం ఇద్దరు మంచిగా పక్క పక్కన కూర్చొని లవర్స్ అయితే ఏం చక్కగా వెళ్ళొచ్చు. అలాగే ఇది కూడా జీప్. అండ్ ఇక్కడ కూడా మంచి చిన్న ట్రైన్ టైప్లో అయితే ఇది ఉంది, చిన్న ట్రైన్ టైప్లో అవుతుంది ఇది. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు చిన్న వెహికల్. ఇది ఎలా ఉందంటే లైక్ మనకి బుక్స్ కానివ్వండి, యానిమల్స్ బుక్స్ ఉంటుంది కదా, ఆ బుక్స్ టైప్ అయితే ఇది ఉంది. అండ్ ఇక్కడ చిన్న కార్, నా హైట్ కూడా లేదు. సో చిన్న కార్, ఇందులో 1 2 3 4 5 మెంబర్స్ వెళ్ళొచ్చు ఇందులో అయితే. సో డిజైన్ అయితే చాలా బాగుంది. మనం చిన్నప్పుడు కొన్ని బొమ్మల అంటే చిన్నప్పుడు కొన్ని ఛానల్స్లలో కార్లు మాట్లాడుకోవడం అట్లాంటివి చూస్తుంటాయి కదా. సో ఆ టైప్ కార్ లాగానే ఉంది సేమ్ ఇదైతే. సో ఇది వచ్చేసి అయితే మనకు ఒక బస్ టైప్ అయితే చాలా బాగుంది. లైక్ ఎలా అంటే మన రామోజీ ఫిలిం సిటీలో కొందరు చూసే ఉంటారు, కొంచెం అలాంటి టైప్లోనే ఉంది బస్ అయితే చూడవచ్చు. అండ్ టైర్స్ కూడా 4 టైర్స్ అయితే ఉన్నాయి దీనికి. ఆర్ఎన్సీ కూడా వచ్చి ఇది మన లైట్లు కూడా ఒక విధంగా అయితే తయారు చేయడం జరిగింది. దీనికి ఇంజన్ కానివ్వండి ఇప్పటికీ అంటే మనం రన్ చేస్తే ఇప్పటికి కూడా కొన్ని రన్ అయ్యే వెహికల్సే ఉన్నాయి ఇక్కడ అయితే వాడచ్చు. అండ్ ఇదైతే మనకు చిన్నప్పుడు కొన్ని కోలాటం అదే అలాంటివి చూపిస్తుండే కదా, ఇందులో ఒక మనిషి ఉండి ఇవన్నిటిని హ్యాండిల్ చేయడం అలా ఆ టైప్లో అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి చిన్న ట్రైన్ అయితే ఇక్కడ ఉంది. ఈ ట్రైన్ కూడా మొత్తం ఇదంతా తిరిగేసి వస్తుంది. ఇలాంటి ట్రైన్స్ కూడా తయారు చేయడం చాలా గ్రేట్ అసలు. సో చిన్న ట్రైన్స్, చిన్న సైకిల్స్. ఇక్కడ చూడండి ఇది చిన్న జీప్. బ్రిటిష్లో అప్పట్లో ఇలా ఉంటుండే అసలు చిన్న జీప్. హైలైట్ ఉంది కదా, చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు చిన్న కార్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇందులో అసలు ఎట్లా వెళ్ళేవారో ఏంటో కానీ దీనికి కూడా కొన్ని ఇంజన్స్ అయితే తయారు చేసి దీంట్లో కూడా వెళ్ళేవారంట. సో దీని ఫొటోస్ అయితే ఇక్కడ లేవు. సో దీని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. రోల్స్ రాయ్స్ కార్స్ అంటే ఇవన్నీ. సో చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చిన్న కార్స్ చాలా బాగున్నాయి అసలు. సో ఒక్కరే ఈజీ వెళ్ళొచ్చు. ఇక్కడ సైకిల్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇది చూడండి, ఒక టైర్ ఏమో చిన్న ఉండి ఒక టైర్ ఏమో పెద్దగా. ఇందులో ఎలా కూర్చొని వెళ్తారో ఏంటో మరి. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇలాంటివి వెళ్ళి రోడ్డు మీద అయితే తిప్పాలి, మస్తు ఉంటాయి. అండ్ మన రోల్స్ రాయ్స్ కార్స్ అయితే చూడవచ్చు. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఇవి వాడేవాళ్ళు, మన కాలంలో అయితే లేవు. ఇలా ఈ కాలంలో అయితే మనం వెళ్తే చాలా బాగుంటుంది. సో అసలు చాలా అద్భుతంగా ఉంది. దీని స్టీరింగ్ చూడండి చిన్నగా, అండ్ దీనికి కారు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత చిన్నగా, చాలా బాగున్నాయి. అప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో మనం ఇవన్నీ కొన్ని మూవీస్లో అయితే చూసాము. ఆల్రెడీ చాలా మూవీస్లో మనం ఇట్లాంటి వెహికల్స్ని అయితే చూసాము. కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే రియల్గా చూస్తున్నాం. ఇవన్నీ ఒకప్పుడు అయితే డ్రైవ్ చేశారు, ఇవన్నీ టెస్ట్ చేసే ఇక్కడైతే మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ సుధాకర్ గారి దగ్గరుండి తయారు చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క కారు ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే అప్పుడు ఆ కాలంలో ఎలా యూజ్ చేసేవారు, ఎలాంటి కార్స్ ఉండేవో అవన్నీ కార్స్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి. మీరు ఎన్నో రకాల కార్స్ చూస్తుంటారు, కానీ లిప్స్టిక్ కార్ గర్ల్స్కి ఎంతో ఇష్టమైంది. లిప్స్టిక్ కార్ కూడా ఏంటబ్బా. ఇక్కడ మనం కూర్చొని ఇది
కంట్రోలింగ్ చేస్తూ అయితే లిప్స్టిక్ కార్ ఈ కార్ పైన వెళ్ళొచ్చు. ఆల్రెడీ దీన్ని టెస్ట్ కూడా చేశారు. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాగ్ కార్ ఇక్కడ అక్కడైతే చూడవచ్చు. మనం హ్యాండ్ బ్యాగ్ కార్ అయితే అలా టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి ఇది డోరు, ఇటు సైడ్ అయితే డోర్ ఉంది. అండ్ షూ, ఫీమేల్ షూ ఇది వచ్చేసి. ఇది కూడా మనకి ఇక్కడ ఇంజన్ ఉంది లోపల. అండ్ ఇక్కడ కంట్రోలింగ్ అయితే ఉంది. సోఫా కార్ మంచి సోఫాలో కూర్చొని ఆరామ్సే వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ తినుడు కూడా అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు మంచిగా. అండ్ ఇది చూడొచ్చు, సైకిల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకప్పుడు మనం కొన్ని మూవీస్లలో కొన్ని అబ్రాడ్లో అలాంటి టైప్లో అయితే ఇది చూస్తుండే. ఆ కార్ ఇద్దరు వెళ్ళొచ్చు, ఆ సైకిల్ ఇద్దరు వెళ్ళొచ్చు. అయితే ఈ సైకిల్లో అయితే ముగ్గురు కూడా వెళ్ళొచ్చు. సో ఒకరు డ్రైవ్ చేయడానికి అయితే అంటే ఒకరు కంట్రోల్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీనికి ముగ్గురు కంట్రోల్ చేయడానికి అయితే ఇచ్చారు. సో హ్యాండిల్స్ కూడా చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. అండ్ వంకాయ బ్రింజాల్ కార్. సో ఇందులోకి వెళ్ళి అయితే మనం చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్, ఇది వచ్చేసి హెల్మెట్ కార్. సో ఇందులో కూడా మనం కూర్చోవచ్చు ఒకరికి, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి సైకిల్, ఇక్కడ మనం నిలబడవచ్చు మంచిగా. సో ఒకరు డ్రైవ్ చేస్తుంటే ఒకరైతే నిలబడచ్చు. అలాగే వెస్టర్న్. సో ఇది చాలా అసలు ఈ టైప్లో రెడీ చేయాలి, ఈ టైప్లో తయారు చేయాలని అసలు థాట్ ఎలా వచ్చిందో ఏంటో కానీ, మేబీ బాత్రూంలో కూర్చున్నప్పుడు కానీ ఇది ఎందుకు మరి ఇలాంటిది కూడా తయారు చేయొద్దు అనుకున్నారో ఏంటో కానీ ఇది కూడా తయారు చేసి చూపించారు. దీని ఫొటోస్ కూడా మనకి ఇక్కడెక్కడో ఉంటాయి. సో దీని ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. సేమ్ ఇది కూడా టెస్ట్ చేసి అయితే చూపించారు. డిఫరెంట్ కార్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే చెస్ బోర్డ్ ఇంత పెద్ద కారు కూడా తయారు చేయడం, ఈ చెస్సులు కూడా చాలా పెద్ద చాలా బరువు అయితే ఉన్నాయి. సో ఆరామ్స్ చెస్ ఆడుకుంటూ మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా సో మనమే కాదంటే ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు, చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని తేడా లేకుండా. అండ్ మెయిన్ ఇక్కడికి ఏంటంటే చిన్న పిల్లలకి ఇట్లాంటివి చూస్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడికైతే మనకు కొందరు స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. సో వారిని అడుగుదాం అంటే వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది, ఇదంతా చూసేసరికి అంటే ఎలా అనిపిస్తుంది ఏంటి అని అయితే అడుగుదాం. హే హాయ్. ఎట్లా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? బాగుందా? చెప్పు. ఎలా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? కార్లు ఎలా ఉన్నాయి? కార్లు బాగున్నాయా? బాగాలేవా? Hello, hi, I am Sarita from Time Kids Neremmet. So actually it's a good treat for all our to see this type of cars all together here, but children are not so much excited because they are not even allowed to take the snaps also. Actually మన తెలుగు ఛానల్ అమ్మో తెలుగు. నా పేరు సరిత అండి, నేను టైమ్ కిడ్స్ నేరెడ్మెంట్ ప్రీ స్కూల్ సెంటర్ హెడ్ని. మేము చాలా దూరం నుంచి ఇక్కడ ఎంతో ఎక్సైట్మెంట్తో వచ్చాము పిల్లలతో. బాగుంది చూడడానికి, అన్ని కార్స్ ఒకే దగ్గర, చాలా పాతకాలం కార్స్, ఆల్ ద మోడల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లలతో పిక్చర్స్ తీసుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఓకే అంటే నార్మల్గా దూరం నుంచి తీసుకొని ఇస్తున్నారు కానీ చాలా దీస్ చిల్డ్రన్ ఆర్ ఆల్ 6 years old, so they are all excited to touch those things and they want to take the snap sitting there holding the cycle. అది పట్టుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ అలా అలౌ చేయట్లేదు. కానీ అన్నీ ఒకే దగ్గర చూడడానికి చాలా బాగుంది. చూసారు కదా, చాలా ఎక్సైట్మెంట్ అండి, చాలా బాగుంది అంటున్నా. అంటే చిన్నపిల్లలకి ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. సో మీరు కూడా విజిట్ కావాలంటే విజిట్ కావచ్చు. ఇప్పటికైనా మనకి బుల్లెటే. సో ఎన్ని రోజులైనా కానీ బుల్లెట్కున్న ఒక చరిత్ర మాత్రం అది పోదు. సో ఇది బుల్లెట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎన్నో రకాల మనకి ఇది బైక్లు అయితే చూడొచ్చు. బుల్లెట్ బైక్లు అయితే ఎన్నో రకాల బైకులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న బైక్, ఒక్కరికి మస్తు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, పంపుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఇది వచ్చేసి మనకు ఒక చిన్న ట్రైన్ టైప్, అంటే ఒక పెద్ద సైకిల్ టైప్ అయితే ఉంది. ఒక కారు, అన్నీ ఒక మినిమం ఒక 10 వెహికల్స్ అయితే ఉన్నాయి దీనికి. వెహికల్స్ కూడా ఇప్పటికీ మంచి స్ట్రాంగ్ ఉన్నాయి.
టైర్స్ అయితే మంచి స్ట్రాంగ్ ఉన్నాయి ఇవైతే. సో ఇది చాలా పెద్ద ఉంది ఇదైతే, అండ్ చాలా పెద్ద బైక్ ఇక్కడ ఉంది. దీనికి ఇంకా సిగ్నల్ కూడా ఇచ్చారు. ఆ రోజులలో ఈ సిగ్నల్స్ ఎక్కువ ఉంటుండే మెయిన్లీ. సో ఇది సిగ్నల్ అప్పుడు మరి ఫోన్స్ లేవు, ఇది ఎందుకు ఇచ్చారో ఇది ఏంటో కూడా నాకు తెలియదు. బట్ చాలా బాగుంది ఒక డిజైన్ అయితే. మనకి అమెరికన్ యుఎస్కి సంబంధించింది అనుకుంటా ఈ వెహికల్ అయితే. ఆ రోజులలో యుఎస్కి అయితే డెడికేట్ చేసినట్టున్నారు సుధాకర్ గారు. అలాగే చిన్న అండ్ క్రిస్మస్ వచ్చేసి అయితే మనకి క్రిస్మస్ ట్రీ. ఈ ట్రీ టైప్లో కూడా కింద అయితే మనకి ఒక వెహికల్ అయితే అరేంజ్ చేస్తారు. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో కూడా తెలియదు. బట్ చాలా బాగా ఇది చాలా బాగా తయారు చేశారు ఒక క్రిస్మస్ ట్రీ అయితే. ఇంకా మీరు మంచిగా ప్రశాంతంగా పడుకోవాలి, ప్రశాంతంగా పడుకొని వెళ్ళడానికి కూడా ఒక బెడ్ టైప్లో కూడా ఒక కార్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. బెడ్ టైప్లో కూడా అసలు అద్భుతంగా ఇది బెడ్ టైప్లో మంచి ఆరామ్స్ ఇంకేం పడుకొని వెళ్ళొచ్చు. మరి దీనికి ఇక్కడ ఇచ్చారు ఒకటి స్టీరింగ్ అయితే, అందులో ఆరామ్స్ ఒకరు పడుకొని మంచిగా ఒక డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. సేమ్ మనిషిలాగానే ఉన్నాడు కదా, మంచి హుడీ వేసారు, మంచి డ్రెస్ వేసుకొని ఆరామ్సే వెళ్ళిపోతుండు. ఓకే బాయ్ మచ్చా. ఎవరైతే రామ్ మందిర్ని చూడలేకపోతున్నాం లైవ్లో అని అనుకుంటున్నారో, సో వారి కోసమే ఇదైతే సుధాకర్ గారు స్వయంగా దగ్గరుండి తయారీ అయితే చేయడం జరిగింది. సో ఒక కార్ టైప్లో, అంటే ఇది మనకి రామ్ మందిర్ టైప్లో ఒక కార్ అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఎంతో ఫేమస్ అయింది. అప్పుడైతే రామ్ మందిర్ని దృష్టిలో పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ రామ్ మందిర్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే తయారు చేయడం అయితే జరిగింది. సో మనం చూడొచ్చు రామ్ మందిర్ ఇక్కడ ఏ టైప్లో అయితే ఉంటుందో అదే టైప్లో అయితే తయారు చేయడం అయితే జరిగింది. దీనికి కూడా కొన్ని టైర్స్ ఇచ్చి ఇంజన్ ఇచ్చి లోపల దీన్ని అప్పుడు రామ్ మందిర్ ఓపెన్ అయినప్పుడు అయితే ఇది తిప్పడం కూడా జరిగింది రోడ్ల పైన. చూడొచ్చు సేమ్ అప్పుడు అంటే రామ్ మందిర్లో మనకి ఎన్ని అంతరాలు ఉంటుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఏంటి అనేది అవన్నీ దృష్టిలో పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ మ్యాప్ అయితే ఎలా ఉంటుందో అదే మ్యాప్లో అయితే ఇది తయారు చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కానివ్వండి, ఆ పిల్లర్స్ సేమ్ ఆ పిల్లర్స్కి ఉన్న డిజైన్స్ కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ అయితే ఇచ్చారు. దీన్ని ఇంకా నైట్ హైలైట్ చేయడం కోసం దీనికి చిన్న చిన్న లైట్లు కూడా లోపల పెట్టడం కానీ సైడ్కి లైట్లు ఎల్ఈడి లైట్లు అలా అయితే పెట్టారు. సో మనం ఇప్పుడు డేలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే లైట్స్ అయితే కనిపించవు, కానీ యాజ్ ఇట్ ఈస్ రామ్ మందిర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది ఇది. సో చిన్న కార్ అయితే చూసుకోవచ్చు మనం. ఇది ఒక కార్ వచ్చేసి అయితే మంచి లైట్లతోని మంచి హారన్లతోని ఒక అద్భుతంగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇందులో అయితే ఇద్దరే వెళ్ళొచ్చు. అప్పట్లోనే ఆ రోజులలో ఆ టైర్లు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో. టైర్లు అయితే చాలా దొడ్డుగా, మనకు కొందరు టైర్ లవర్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. అంటే జిప్సీలకి అలా అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇక్కడ మనకు ఇంకొకటి జీప్ ఉంది. ఇది వచ్చేసి రెడ్ కలర్లో రీసెంట్గా అయితే కలర్ వేసినట్టుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్న ట్రక్, ఇది మనకు కొంచెము ఇప్పుడు ఈ మధ్య కూడా చూస్తూ ఉంటాము. ఆ ట్రక్ని కొంచెం మాడిఫైడ్ లాగా అయితే అనిపిస్తుంది ఈ ట్రక్ అయితే, కానీ ఆ రోజుల ట్రక్ ఇదైతే. అలాగే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఎక్కువ వాడేది ఇట్లాంటి కార్స్, కానీ ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఒకప్పుడు గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో, అప్పుడు ఎవరైతే మన పొలిటికల్లో ఎక్కువ లీడర్స్ ఎవరైతే ఉండేవారో అలాంటి వారైతే ఇలాంటి కార్స్ ఎక్కువ యూజ్ చేసేది. అంటే వైట్ కార్స్ మెయిన్లీ ఎక్కువ యూజ్ చేసేది. అలాగే ఇక్కడ కూడా ఇది వచ్చేసి రెడ్ కార్. ఈ కార్ కూడా మనము ఎక్కువ మూవీస్లో అయితే చూసాము ఇలాంటి కార్ కూడా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకి ఎల్లో టైప్లో కార్ అయితే తయారు చేశారు, చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ ఇలాంటి కార్స్ కూడా చాలా వరకు అయితే మనం చూసాము. ఇది వచ్చేసి సేమ్ మన బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో వాడేది కదా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా అలానే తయారు చేసి ఆ ఇంజన్ కానివ్వండి అప్పట్లో ఇవన్నీ టెస్ట్ డ్రైవ్ అయితే చేశారు. అప్పుడు చాలా ఇవన్నీ తిరిగి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యూజియంలో పెట్టారు అందరూ చూసుకోవడానికి అయితే. ఇక్కడ మనకు ఒక చిన్న ట్రైన్ అయితే, ఇతనికి లోకల్ ట్రైన్స్ అంటే చాలా ఇష్టం అంట సుధాకర్ గారికి. సో లోకల్ ట్రైన్స్ కోసమే ఇవన్నీ అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇందులో నియర్లీ అప్పట్లోనే అంటే ఒక 50 to 100 మెంబర్స్ వెళ్ళొచ్చు అంట. ఇంకా కొన్ని బోగిలు తీసేశారు. సో ఇక్కడ మనం ఇది కూడా చూడొచ్చు, ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసేవారు. మరి ఇక్కడ నుండి పొగలు వచ్చేటివేమో. చాలా బాగున్నాయి ఇవైతే, అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫేవరెట్ కార్ లాగే ఉంది, TR3 కార్ అంట. ఇది ఓపెన్ టాప్ కార్ లానే ఉంది. ఆ రోజులలోనే ఇంత అద్భుతంగా, ఇప్పటికి కూడా మనం ఇట్లాంటి కార్లు చూస్తే అరే వా సింపుల్గా ఏముందిరా బై హై రేట్లో అని అనుకుంటాం. సేమ్ అదే విధంగా అయితే ఉంది. సో
అండ్ ఇలాంటి కార్స్ అయితే మనం రెగ్యులర్గా మూవీస్లో అయితే చూసాం ఆల్రెడీ చాలా చూసాం. రోల్స్ రాయ్స్, అప్పట్లోనే రోల్స్ రాయ్స్ అంటే అసలు వేరే నెక్స్ట్ లెవెల్. దీనికి చూడవచ్చు మనం హారన్స్ కూడా, లైట్స్ కూడా, అలాగే స్నేక్స్ ఇచ్చి అంత అద్భుతంగా అయితే తయారు చేస్తారు. ఇలాంటివి మనం రోడ్ల పైన వెళ్ళాలి కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మనకి అసలు ఎండ కొట్టకుండా అంటే నార్మల్ టైప్లో, అప్పుడు మనకి ఇక్కడ డిజైన్స్ కూడా ఎంత బాగా ఇచ్చారు అసలు. ఈ లైట్స్, హారన్స్ ఇవన్నీ అండ్ బ్లాక్ కలర్లో ఉంది ఇదైతే. అండ్ ఈ మెయిన్లీ ఇట్లాంటి కార్స్ ఎక్కువ చూస్తాం మనం. ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే సుధాకర్ గారు ఫ్యామిలీ కోసం యూజ్ చేసేవారంట ఈ కార్ని అయితే మోస్ట్లీ. దాన్ని ఇప్పటికీ చాలా లైక్ చేస్తున్నారు. అందుకే ఇంకా కలర్ వేసి అయితే ఇంకా చాలా కొత్తగా అయితే దీంతో చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి సుధాకర్ గారికి. అండ్ లోటస్ కార్ ఇంత అంటే ఒక సముద్రంలో లోటస్గా అంటే మనం ఒక నేచర్లో వెళ్ళాలనుకుంటాం కదా. సో నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్ళాలి ఒక కార్లో అని అనుకుంటే కనుక ఈ కార్ అందుకోసమే అని మనం చెప్పవచ్చు. కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనం చూడవచ్చు పువ్వులు కానివ్వండి, ఇక్కడ ఆకులు కానివ్వండి, ఇలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ పక్షి, ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే మనము ఇది సముద్రంలో వెళ్ళినా కానీ ఇక్కడ ఉన్న డ్రాగన్స్, ఇక్కడ ఉన్న పక్షి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సో ఈ కార్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఈ కార్ అయితే. సో చాలా అంటే చాలా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇందులో అయితే ముందు ఒక ఇద్దరు అయితే సింపుల్గా మంచి ఫ్రీగా కూర్చోవచ్చు. అలాగే వెనుక కూడా ఇద్దరు ముగ్గురు అయితే చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. షూ టైప్ కార్ ఇది వచ్చేసి అయితే మెన్స్ షూ ఉంటుంది కదా, చిన్న పిల్లలకి షూ ఉంటుంది కదా ఆ కారు. దానికి లేస్ కూడా ఒక తాడైతే కట్టారు. సో లేస్ కూడా ఒక తాడ్ టైప్లో అయితే కట్టారు. అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి డోరు, ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనమైతే అందులో కూర్చోవచ్చు. అండ్ కెమెరా, మెయిన్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్కి ఇది చాలా ఇష్టమైన వెహికల్. సో అది కూడా అంటే వాళ్ళ కోసం కూడా దృష్టిలో పెట్టుకొని వెహికల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ బ్లాక్ కలర్లో. అండ్ ఇక్కడ మనకి కంట్రోలింగ్ అయితే ఇందులోకి వెళ్ళి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కూర్చొని మన కాళ్ళు పెట్టుకోవడానికి కానీ, ఆ స్టీరింగ్ కానీ ఇక్కడ నుండి అయితే అద్భుతంగా అసలు తయారు చేయడం అయితే జరిగింది. సో మెయిన్ ఇదైతే చాలామందికి ఇష్టపడతారు, కానీ అందులో ఎక్కువ ఇష్టపడేది అయితే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసమే ఈ వెహికల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో అద్భుతంగా ఉంది. ఇది మీ క్వీన్ కోసం, ఎవరైతే కింగ్స్ ఉన్నారో మీ క్వీన్ కోసమే ఇది. సో క్వీన్ టైప్లో అయితే ఒక అమ్మాయి, స్త్రీ టైప్లో అయితే ఇది వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది. సో తన ఫేస్ వచ్చేసి అయితే ఇటు సైడ్ ఉంది, తన ఫేస్ వచ్చేసి. సో మేబీ మరి సుధాకర్ గారు వాళ్ళ వైఫ్ని దృష్టిలో పెట్టుకొని ఇది తయారు చేశారేమో. సో అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ గాజులు అంటే ఒక కిరీటం ఈ టైప్లో అయితే ఇది తయారు చేయడం జరిగింది. అలాగే వినాయకుడికి లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ లడ్డు టైప్లో అయితే ఇది తయారు చేయడం అయితే జరిగింది. అండ్ డోర్ వచ్చేసి ఒక సైడ్ ఇచ్చారు. మనకు ఇందులో చూడాలనుకుంటే మరి ఈ హోల్స్లో నుంచే చూడాలనుకుంటా మేబీ. ఇంకా వేరే సైడ్ అయితే ఏం లేవు, మరి మిర్రర్ అట్లాంటిది అయితే ఏం లేవు. సో పైన వినాయకుడిని ఇచ్చి కింద లడ్డు అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి అంటే వినాయకుడికి ఎవరైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి. సో ఇది వచ్చేసి డోరు. దీంట్లో అయితే వెహికల్ అయితే చాలా బాగా తయారు చేశాడు. సో ఇది వచ్చేసి లడ్డూ కార్, వినాయకుడి లడ్డూ కార్. అండ్ మనకి శివరాత్రి వచ్చేసింది కాబట్టి శివరాత్రిని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఇది తయారు చేయాలని చెప్పేసి శివరాత్రిలోపు తయారు చేయాలని చెప్పేసి శివరాత్రిలోపు అయితే ఈ శివుడిని తయారు చేయడం అయితే జరిగింది. సో ఓం నమ శివాయ ముందుగా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ శివుడు అయితే ఎలా ఉంటాడో అలానే తయారు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకి శివుడిని అంటే ఇది కూడా బ్లాక్ కలర్ మెటల్ అనుకుంటున్నాం, కానీ ఇది వచ్చేసి స్క్రీన్. ఇందులో లోపలికి వెళ్ళి అయితే మనకు చాలా బాగా కనిపిస్తాం. బయట వాళ్ళకి లోపల వాళ్ళు కనిపించారు, కానీ లోపల వాళ్ళకి బయట వాళ్ళు కనిపిస్తారు. సో శివరాత్రి సందర్భంగా ఇదైతే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ దీని కంట్రోలింగ్ అయితే ఇక్కడ నుండి అయితే ఉంటుంది. ఇక్కడ డోర్ని ఓపెన్ చేసుకొని కొంచెం కిందికి వెళ్ళేసి, ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ లేదు. సో దీన్ని మేబీ ఇంకా రోడ్ల పైన అయితే దింపుతారు. సో ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఇదైతే ఇది కూడా టెస్ట్ చేశారు. ఇది కూడా చాలా హైలైట్. అండ్ ఇది మెయిన్ ఏంటంటే ఇది హ్యాండ్తో చేయడం అయితే జరిగింది. సో హ్యాండ్మేడ్తో చేయడం, ఇది ఎలాంటి మిషన్స్ యూజ్ చేయకుండా సో హ్యాండ్తో అయితే చేయడం జరిగింది. మెటల్ కూడా మోస్ట్లీ హ్యాండ్తోనే చేయడం జరిగింది. చూసారు కదా ఓవరాల్గా ఇది మనకి శివుడి విగ్రహంతో కార్ తయారు చేయడం అయితే జరిగింది. సుధాకర్ మ్యూజియంలో సుధాకర్ గారు అయితే ఎన్నో రకాల కార్స్ తయారు చేయడం అయితే మీకు తెలిసిందే. అలాగే రీసెంట్గా రామ్ మందిర్ కూడా ఎంతో ఫేమస్ అయింది. రామ్ మందిర్ టైప్లో కూడా ఒక కార్ అయితే శాశ్వతంగా అతనే తయారు చేసి అయితే మనకి ఎంతో మందికి అయితే చూపించడం జరిగింది. అలాగే శివరాత్రి సందర్భంగా అయితే మనకు ఒక శివుని టైప్లో కూడా కార్ని తయారు చేయడం
అసలు చాలా అద్భుతం. సో అతని మాటల్లోనే తెలుసుకుందాం మరి ఈ థాట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే. హాయ్ అండి. హాయ్. ఒకేజన్ బట్టి కార్స్ చేశాను లైఫ్ లాంగ్. అన్ని స్పోర్ట్స్ అప్పుడు స్పోర్ట్స్ చేశాను. ఇప్పుడు మన టెంపుల్స్ అప్పుడు టెంపుల్ చేశాము. క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీ చేశాము. అలాంటి డిఫరెంట్ కాజ్ గురించి కూడా చేశాను. లాస్ట్ కాజ్ గురించి చేసింది కరోనా వైరస్ చెప్తారు. అక్రాస్ ద గ్లోబ్ మెసేజ్ వాజ్ క్లియర్, ఇండోర్ ఉండాలని. ఇప్పుడు రేపు శివరాత్రి ఉందండి. శివరాత్రి రోజు కూడా స్పెషల్ కార్ చేశాము. ఇది శివలింగం చెప్తారు. ఇందులో ఇది కంప్లీట్ కార్ ఉంటుంది. దీని ఆకారమే శివలింగం ఉంది. కాకపోతే లోపల సస్పెన్షన్ కానీ ఇంజన్ 60cc ఇంజన్, తర్వాత ఇది సింగిల్ సీట్ ఉంటుంది. హాయిగా ఒక అతను కూర్చొని 40, 50, 60 కిలోమీటర్స్ పరిగెత్తుందండి. ఇప్పుడు ఈ కారు మొత్తం మైల్డ్ స్టీల్, ఎంబెడ్ మైల్డ్ స్టీల్లో చేతితో చేసామండి. ఇది చేయడానికి 12 months అయింది. ఇది మనం ఏది చేసినా కానీ, ఎందుకంటే సస్పెన్షన్ అవన్నీ స్టీరింగ్ అవన్నీ ఉంటాయండి, ప్లాన్తో పోతుంది. తర్వాత ఇది రేపు ఇక్కడ దగ్గరలో సమీపంలో ఒక ఆలయం ఉంది, శివాలయం చాలా ఫేమస్ ఉంది. అక్కడ ఇది ప్రదర్శన పెట్టి జనానికి తిప్పి ఉంచి వాళ్ళు పూజ చేస్తారో సెల్ఫీస్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టము. అది చేయాలన్న ఉద్దేశం ఉందండి. రేపు జనం ఎంజాయ్ చేస్తారని అక్కడ ఆలయం దగ్గర పెట్టాను. 6 o'clock నుండి 9 వరకు పెట్టాలన్న ఉద్దేశం. సో యాక్చువల్గా శివుని తరపున తయారు చేయడం అంటే అది అసలు చాలా ఇంపాసిబుల్ మనం అనుకుంటాం, కానీ మీరు పాసిబుల్ అయి చూపించారు. అలాగే అసలు ఇది ఎలా రన్ చేస్తారు అంటే మీరు రేపు తిప్పి చూపిస్తాం అంటున్నారు కదా, అసలు ఎలా ఇది అంటే మనం ఎక్కడి నుంచి కంట్రోలింగ్ చేయొచ్చు, ఇది ఎక్కడి నుండి అని ఒకసారి చూపిస్తాం. లోపల 360 degrees చూడొచ్చండి. అన్ని గ్లాసెస్ ఉన్నాయి. మనం లోపల కూర్చుంటే మొత్తం ఆల్ కార్నర్స్ చూడొచ్చు. మామూలుగా దీనికి హ్యాండిల్ ఇచ్చాము. వేరే కార్స్ కొన్నిటికి స్టీరింగ్ ఇస్తాము, రాక్ అండ్ ఫింగరింగ్ స్ట్రైట్ స్టీరింగ్ ఇచ్చామండి. ఇది లైక్ ఎనీ అదర్ కార్ రోడ్ పైన వెళ్తుంది హాయిగా. సస్పెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 4 wheels ఉన్నాయి, బ్యాలెన్సింగ్ ఉంటుంది, అవన్నీ క్యాల్కులేషన్లో పోతాము. చేయడానికి అదే కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకోటి బెస్ట్ పార్ట్ అంటే ఓల్డ్ సిటీలో టింకరర్స్ చాలా బాగున్నారండి. లాస్ట్ జనరేషన్ వచ్చు. ఇక ఇప్పుడు దీని తర్వాత ఈ జనరేషన్ తర్వాత హార్డ్లీ ఎవరైనా అంత బాగా చేయొచ్చు. వరల్డ్లో నేను ప్రపంచంలో ఇదొకటే హ్యాండ్మేడ్ వ్యాకీ కార్ మ్యూజియం. స్పోర్ట్స్ కానీ వినాయక చవితి అప్పుడు వినాయకుడి కార్ కానీ, ఇప్పుడు శివలింగం చేశాను. ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్. సో యాక్చువల్గా మనం ఇది గ్లాస్ చూసినట్టయితే మనం హెల్మెట్ గ్లాసెస్ ఉంటాయి కదా, సేమ్ అలానే మనకు అంటే లోపల నుండి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అంటే మనం లోపల ఉంటే కనిపించం కావచ్చు అని బయట వాళ్ళకి, కానీ లోపల ఉన్న వాళ్ళకి మనం అయితే చాలా బాగా కనిపిస్తాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ శివలింగం లాగానే తయారు చేయడం అయితే జరిగింది. సో అంటే ఇది తయారు చేయడానికి ఓవరాల్ ఎన్ని డేస్ పట్టింది? ఇది 12 months అయిందండి. దీనిలో అబౌట్ 7 people వర్క్ చేశారు. మొత్తం చేతితో చేస్తాము. ఆ ఫినిష్ మైల్డ్ స్టీల్లో ఇస్తాము. ఆ డీటెయిల్ వర్క్లో టైం ఎక్కువవుతుంది. ఆ డీటెయిల్ వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లోపల ఇంజన్ కూడా అవన్నీ మీ థాటేనా? స్క్రాప్తో తీసుకుంటాం. మనం 90% మన కార్స్ అన్ని స్క్రాప్తో చేస్తాం. అయితే ఇప్పుడు దాన్ని రీసైక్లింగ్ అంటారు. కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. మనం రోడ్ షోస్లో తిప్పడానికి 2-3 kilometers అలా తిప్పుతాను. ఇప్పుడు నేను చాలా రోడ్ షోస్ చేశానండి, ట్యాంక్ బండ్ కానీ నెక్లెస్ రోడ్ కానీ. అయితే అప్పుడు అన్ని కార్స్ తిప్పుతాం. వీటిలకు 90% ఓల్డ్ ఇంజన్సే ఉంటాయండి. ఓల్డ్ వీల్స్, షాక్ అబ్జర్వర్స్ ఫ్రమ్ ద జంక్ యార్డ్. నా లక్కీ ఏంటంటే ఈ సుధాకర్ మ్యూజియం చుట్టుపక్కన అబౌట్ ఆల్మోస్ట్ 60 to 65 జంక్ యార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఎవ్రీథింగ్ మీకు జంక్లో దొరుకుతుంది. సూపర్. యాక్చువల్గా చాలా అద్భుతంగా ఉందండి. అంటే చూసే వారికి కూడా ఇది ఒక డిఫరెంట్ టైప్ అని అయితే చెప్పొచ్చు. సో అండ్ ఎవరైతే శివుని భక్తులు ఉంటారో వారికి కూడా ఇది చాలా అద్భుతంగా అయితే మీరు ఇచ్చారు. సో సంథింగ్ డిఫరెంట్ మూవింగ్ శివలింగం ప్రపంచంలో నేను అనుకుంటాను ఎవరు చేయలేదు. ఎట్లయితే సో ఐఎమ్ షూర్ పీపుల్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి. ఇవాళ రేపు సెల్ఫీస్ టైము చాలా సెల్ఫీస్ ఉంటాయి. యాక్చువల్గా మూవింగ్ శివలింగం అని కూడా మనం చెప్పొచ్చు. సో చాలా డిఫరెంట్గానైతే ఉంది. సో అండ్ మనకి శివరాత్రి కాబట్టి సో దాన్నే మెయిన్గా అయితే మనకి ఏదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. సో శివరాత్రి కాబట్టి చాలామంది సెల్ఫీలు దిగడానికి కానీ అండ్ శివ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇదైతే చాలా అద్భుతంగా నచ్చుతుంది. అండ్ అలాగే మనకి దీనికి ఒక చిన్న స్మాల్ టికెట్ పెట్టి కూడా మనకి ఇందులో ట్రావెలింగ్ కూడా లేదండి, మనం కమర్షియల్ ఏం చేయము. ఇది మామూలుగా అక్కడ పెట్టేసేసి వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్ మై క్రియేషన్.
అది దానికన్నా హ్యాపీనెస్ ఇంకేం కావాలి. సో చూసారు కదా, అంటే మీరు ఒకవేళ ఇది అంటే మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక దీన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయడం అస్సలు మిస్ కాకండి. సో ఫ్రీ అని కూడా చెప్తున్నారు సుధాకర్ గారు అయితే. సో ఇది మీకు ది బెస్ట్ ఛాన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇంత మంచి డీటెయిల్ వర్క్ వెరీ ఇంపార్టెంట్. యా, అన్నిటికీ డీటెయిల్ వర్క్. అండ్ మెయిన్ ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్తో చేయడం జరిగింది. మెయిన్ హ్యాండ్తోనే చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు మంచి ఆరామ్సే ఇది ఒక డైనింగ్ టేబుల్ లాగా సిట్టింగ్ అరేంజ్ చేసి డైనింగ్ టేబుల్ లాగా చేసేసి ఇది ఒక కార్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే మెయిన్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసమే ఈ క్రికెట్ ఇది బ్యాట్ వెహికల్. సో దీని కంట్రోలింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది డోర్ అన్నమాట. ఇందులో నుంచే మనకి స్టీరింగ్ కానివ్వండి, ఇందులోనే కూర్చోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం నార్మల్ ఇది ఓపెన్ చేయలేదు ఇప్పుడు. సో ఇక్కడ నుండి అయితే కంట్రోలింగ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే బ్యాట్ని ఎక్కువ అంటే ఎవరైతే క్రికెటర్స్ లవర్స్ ఉంటారో సో వారికైతే ఇది చాలా నచ్చుతుంది. ఈ వెహికల్ వచ్చేసి డబుల్ డెక్కర్ వెహికల్. అప్పట్లో చిన్నప్పుడు చూసే వాళ్ళం హైదరాబాద్లో. ఇప్పుడు కూడా మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు అయితే వచ్చాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. అండ్ ఇది కూడా ఒకప్పుడు టెస్ట్ చేశారు. అండ్ మనకి ఇది రామోజీ ఫిలిం సిటీలో కూడా ఇట్లాంటి డబుల్ డెక్కర్ బస్సెస్ కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి. హాకీ అండ్ మన కాక్, ఇది వచ్చేసి కాక్. ఎవరైతే షటిల్ ఆడుతూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఇది బాగా నచ్చుతుంది. షటిల్ ఆ గేమ్ వాళ్ళకు కూడా ఇది కాక్ అయితే బాగా నచ్చుతుంది. ఇందులో లోపల నుంచి అయితే మనకి ఇది హ్యాండిల్ చేయొచ్చు. సో లోపల కూర్చొని ఆరామ్సే చాలా బాగా అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి బాల్, సో నార్మల్ బాల్. ఇది వచ్చేసి మనకి క్రికెట్ బాల్ కార్. సో ఇది వచ్చేసి స్క్రీను. ఇందులో నుంచే మన వాళ్ళైతే ఇందులో నుంచే ఎవరైనా కానీ కంట్రోల్ చేస్తారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి డోరు. సో మనం గోల్ఫ్ ఆడుతూ ఉంటాం కదా, ఇది ఆ బాల్ అనమాట. ఇందులో నుంచే కంట్రోల్ చేస్తారు. అండ్ సీట్ అటు సైడ్ ఉంది, అటు సైడ్ స్క్రీన్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి టెన్నిస్ బాల్ ఎంత పెద్దగా ఉంది. సో దీంతో క్రికెట్ ఆడాలి. సో ఇందులో నుంచే కంట్రోల్ చేస్తుండే. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచే కంట్రోల్ చేస్తుంటే లోపల ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్తో ఇది టెన్నిస్ బాల్ కారు. అండ్ మనకి ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ కార్. సో ఇదనేది స్క్రీను. సో అవుట్ సైడ్ ఏమో మనకు డోర్ ఉంటుంది, అందులోనే వెహికల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫుట్బాల్ కార్. అండ్ ఇలాంటి ప్లేస్లకు ఏంటంటే మెయిన్లీ చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. అలాగే చిన్నపిల్లలకి కొంచెం బోరింగ్ లేకుండా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనకి ఇక్కడ ఒక పెన్ను, అంటే మనకు ఎక్కువ స్టూడెంట్సే ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సో పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇట్లాంటివి వెహికల్స్ కూడా తయారు చేయాలనుకోవడం అసలు గ్రేట్. మరి ఇది ఎలా కంట్రోల్ చేస్తారో ఏంటో కానీ వీటికి కూడా టైర్స్ వీటిని కూడా చాలా బాగా ఇది వచ్చేసి మనకి ఎరేజర్. సో ఇవి కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా అసలు అద్భుతంగా తయారు చేయడం అయితే జరిగింది. సో పెన్ను, పెన్సిల్, ఇది ఒక బుక్ టైప్లో కూడా మనకి ఇక్కడ తయారు చేశారు. సో చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఆయన చూసి చాలా ఆశ్చర్యపోతారు చిన్నపిల్లలు అయితే. మనకు అంత ఆశ్చర్యంగా ఉండకపోయినా కానీ చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇదైతే సుధాకర్ మ్యూజియం అంటే సుధాకర్ గారు ఇదంతా నిర్మించడం అయితే జరిగింది. సుధాకర్ గారు అంటే ఎవరో కాదు, ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. హాయ్ అండి. సో అసలు ఇలా వచ్చింది థాట్ అంటే ఇంత డిఫరెంట్గా ఎంతో పాతకాలం నాటి కార్లు కూడా మేము చూస్తున్నాం ఇక్కడ. అంటే మేము ఎన్నో మిస్ అయ్యాము అసలు యాక్చువల్గా మా లైఫ్లో చూడని కూడా ఇక్కడైతే మేము రెగ్యులర్గా చూస్తున్నాము. అంటే కొన్ని ఇంకా రన్నింగ్ అయితే అవుతున్నాయని కూడా వింటున్నాము. సో అసలు ఎలా వచ్చింది థాట్? చూడండి, నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టార్ట్ చేశాను. లైక్ ముందు స్టార్టింగ్లో సైకిల్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ ఏజ్ బట్టి చేశాను. తర్వాత కార్స్ స్టార్ట్ చేశాను, మోడర్న్ టైప్ కార్ రేసింగ్ అని ఒక. తర్వాత నేను చేసిన వింటేజ్ కార్స్లో ఏంటంటే చాలా డీటెయిల్ వర్క్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడున్న ఈ కార్స్ అన్నీ మ్యాచ్ బాక్స్ లాగా ఉంటుంది. వింటేజ్లో క్లాసిక్ మొత్తం డిజైన్, మడ్ గార్డ్స్ వేరే ఉంటాయి, వుడెన్ వర్క్ ఉంటుంది, ల్యాంటర్న్స్ ఉంటాయి, బ్రాస్ ల్యాంటర్న్ బోర్డ్స్. సో ఆ డీటెయిల్ వర్క్స్ చాలా ఉంటాయి. ఐ రియలీ ఎంజాయ్. బస్సెస్ కూడా చేశాను పెద్ద పెద్దవి. తర్వాత 1991లో
నేను ఒక స్కేటింగ్ బోర్డ్ షూ కార్ చూశాను అమెరికాలో, ఒక కార్నివల్లో చూశాను. దాని తర్వాత ఐడియా వచ్చింది ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ చేయాలి, కొద్దిగా ఛాలెంజింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుందని స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేశాను షూ షేప్ కాదు, తర్వాత కెమెరా, వంకాయ అలాంటివి చాలా చేశాను. అయితే నేను ఎప్పుడైతే రోడ్ షోస్ చేశానో ట్యాంక్మెంట్ దగ్గర, నెక్లెస్ రోడ్, జనం విపరీతంగా వచ్చారు. ఇట్లా పిల్లలకు మీరు ఆపలేరు, షూ ఎలా నడుస్తుంది, వంకాయ ఎలా నడుస్తుంది రోడ్డు మీద. సో ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ కూడా పెరిగి నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యాకీ చేశాను. అనుకోకుండా ప్రపంచంలో నేను 60 వ్యాకీ కార్ చేశాను. అది కూడా గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో ఉంది. తర్వాత టాలెస్ట్ ట్రైసికల్ కూడా గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో ఉంది. సో అప్పుడు ఒకేజన్ బట్టి చేశాను. క్రికెట్ మ్యాచ్ అప్పుడు బ్యాట్ బాల్ అలాంటివి చేశాను. స్నూకర్ టేబుల్ అప్పుడు స్నూకర్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరిగినప్పుడు స్నూకర్ టేబుల్ చేశాను. అలాంటి ఒకేజన్ బట్టి చేశాను. ఫెస్టివల్స్ కూడా చేశాను నేను. తర్వాత కొన్ని కాజ్ కూడా చేశాను. సిగరెట్ షేప్ బైక్, క్విట్ ద హ్యాబిట్, హెల్మెట్ కానీ, పంజరం కార్ కానీ, నాట్ టు కేజ్ బర్డ్స్, లాస్ట్ కరోనా వైరస్ షేప్ చేశాను. మెసేజ్ క్లియర్ ఉంది, కరోనా వైరస్ ఉందని, అది ప్రపంచంలో క్లియర్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఎలా డబ్బులు అంతా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు లక్కీ అంటే ఈ మ్యూజియం చుట్టుపక్కల అబౌట్ 60 to 70 జంక్ యార్డ్స్ ఉంటాయి. అక్కడ వెళ్తే అన్ని ఇంజన్లు, పాత ఇంజన్లు, వీల్స్, షాక్ అబ్జర్వ్స్. అయితే అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయ్యాక అదే హ్యాబిట్ అయిపోయింది. అదే ఇప్పుడు రీసైక్లింగ్ అంటారు. నా కార్స్ అన్ని 90% కార్స్ జంక్తోనే ఉంటుందండి. పాత ఇంజన్ తెచ్చి ఎవరైనా జనం అనుకుంటారు నేను చాలా డబ్బులు పెడుతున్నాను. డబ్బులు విషయం లేదు ఇక్కడ. డబ్బుల కన్నా ఎక్కువ టైం పోతుంది. టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. ఇక నా అదృష్టానికి ఇటువైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ వైపు బ్యూటిఫుల్ టింకరర్స్ ఉన్నారండి, లాస్ట్ జనరేషన్ టింకరర్. వాళ్ళు ఏది చేసినా చేతితో చేసాను, మీరు సింపుల్ టూల్స్ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు సే అబౌట్ గోల్ఫ్ బాల్ ఉందండి, ఈచ్ డింపుల్ చేతితో చేసి వెల్డ్ చేశారు. సీదా అక్యురసీ ఎంత బాగుంటుందో. ఫుట్బాల్ కానీ ఈచ్ ప్యానల్లో సపరేట్లీ చేసి మళ్ళీ వెల్డ్ చేశారు. మీరు అక్యురసీ చూడండి, వాళ్ళు చాలా బాగా చేస్తారు. అలాంటి వర్కర్స్ దొరికితేనే ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్స్ జరిగాయండి. ఊహించుడు వేరే, ఎగ్జిక్యూషన్ చేసేది వేరే. ఇప్పుడు ఈ కారు కూడా చేతితో చేసిందండి మొత్తానికి. ఇది రోల్స్ రాయిస్ ద ఫేమస్ 1925 సిల్వర్ గోస్ట్ అండి. ఇది మొత్తం చేతితో చేసాము. ఇందులో పాతది ఫియాట్ ఇంజన్ అప్పుడు వేసాము. అలాంటి 1925లోనే ఇంత అద్భుతంగా తయారు చేస్తారు. ఆర్టిస్టిక్ ఉంటుండే, అందుకని నాకు కూడా ఇష్టమైతే చేశాను నేను. ఓకే, ఇప్పుడు రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్ చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా మీరు అసలు ఏ ఇయర్లో అనుకున్నారంటే ఇట్లా స్టార్ట్ చేయాలి? ఇలా ఎప్పుడు ఊహించలేదు చేస్తానని నేను. లేకపోతే ఇంజనీరింగ్ ఏదో చదివాను. ఐఎమ్ జస్ట్ కామర్స్ స్టూడెంట్ అండి. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ నుండి ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారు. ప్రాజెక్ట్ వర్క్, వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది. అది ఫ్రీ అడ్వైజ్ ఇస్తాను, సజెషన్ చేస్తాను. అప్పుడు సపోర్ట్ చేస్తారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ టీచర్స్ కూడా? వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను ఎన్ని చేశానంటే ప్లేస్ కూడా ఉండే, ఎన్ని చేశాను. యాక్చువల్లీ వీఆర్ ఇంటూ ప్రింటింగ్ బిజినెస్, గోల్డెన్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్. 84-year-old ప్రింటింగ్లో ఉన్నాము, 4th జనరేషన్ మాది. కానీ ఇది హాబీగా వచ్చింది, చేస్తూనే పోయాను. ఇప్పుడు మ్యూజియం అయింది. అనుకోకుండా ప్రపంచంలో ఇస్ ద ఓన్లీ మ్యూజియం, హ్యాండ్మేడ్ వ్యాకీ కార్ మ్యూజియం. ఎప్పుడు ఊహించలేదు. అండ్ పెద్ద పెద్ద ట్రైన్స్ అంటే మనకి ఇక్కడ రైల్స్ కూడా యూజ్ చేసిన. నేను రోడ్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేశాను ఇండియాలో, చాలా చేశాను రోడ్ ట్రైన్స్. తర్వాత ఇది కూడా ఒక రోడ్ ట్రైన్ అండి, విత్ ఆల్ ద డీటెయిల్ వర్క్ చేశాను. 1850 మోడల్, ద ఫేమస్ ట్రైన్ అండి అప్పటికి. ఇది శాంతాఫీ ఎక్స్ప్రెస్ అని 1850లో ఇంగ్లాండ్లో చేశారు. దాన్ని రెప్లికా అండి. ఆల్ వీల్స్ నడుస్తుంది, మూమెంట్ ఉంది, సేమ్ లైక్ ట్రైన్. మనం ఈ కార్ చూసుకున్నట్లయితే ఓపెన్ టాప్ కార్ లాగానే నాకు అనిపిస్తుంది. అది TR3 అని, అది ర్యామ్ 3 అండి, ఫేమస్ మోడల్ అది. మనం మామూలుగా ఓల్డ్ ఎస్టీఎం చాసీ మీద చేసామండి. ఐ మీన్
నేను చెప్పాను కదా అన్ని ఓల్డ్ వస్తువులతోనే చేస్తాను. సో ఫైనల్గా అయితే మీరు సక్సెస్ అయ్యారు. సో మేము చూస్తున్నాం ఇంకా మాకు ఇంకా ఇంకా తయారు చేసి చూపిస్తున్నారు, మీ టాలెంట్ ఇంకా చూపిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్యాషన్ అంటే మీకు హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది? సో నాకు ఐఎమ్ హ్యాపీ విత్ మై క్రియేషన్. ఎప్పుడు ఏదో చేస్తుంటాను. అబౌట్ 2000 స్కూల్స్ విజిట్ అవుతాయండి హైదరాబాద్ నుండి. వాళ్ళ గురించి కూడా చేశాను. పెన్సిల్ షాప్ను పిల్లలు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి ఐస్ క్రీమ్ కానీ బర్గర్ ఆల్రెడీ చేశాము, పిజ్జా కానీ ఇవన్నీ కార్స్ చేస్తాం పిల్లలకు, కేక్ కానీ అవన్నీ బ్రిటిష్. ఇది కూడా జంక్ యార్డ్ నుండే తీసాము. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి చాలా వరకు మనకి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎలా మనకి అంటే నేను ఓల్డెన్ మూవీస్లో చూస్తుండే అలాంటి కార్స్ ఇక్కడ నాకు చాలా కనిపిస్తున్నాయి. నా దగ్గర లక్కీ ఏంటంటే ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అయ్యాక 1947లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కారు, దాని పేరు హిందుస్థాన్. ఓకే, ఈ గ్రీన్ కలర్ కార్ ఉంది కదండి, అది హిందుస్థాన్ కార్ 1947లో ఇంట్రడ్యూస్ అయింది. అందుకని దాని పేరు కూడా హిందుస్థాను. దాని మ్యాస్కెట్ ఉంటుంది కదా ముందట మోనోగ్రామ్, అది కూడా గౌమాత గంగిరెద్దు చూడండి. ఇందులో ఈ కారు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒరిజినల్ కార్ అండి, ఇది గంగిరెద్దు ఉంటుంది. ఇందులో అన్ని లైట్స్ వస్తాయి కారు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మనం ఇది డ్రైవ్ అవుతుందండి. దీని తర్వాత ల్యాండ్ మాస్టర్ చేశారు, ఆ తర్వాత అంబాసిడర్ చేశారు. అలా ఇంకా ఇంజన్ కండిషన్లోనే ఉంది. ఇది బాగుందండి, ఇది ఒరిజినల్ దొరికింది. ఇది 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 మా ఫ్యామిలీ కార్ అండి. వావ్, సూపర్. తర్వాత ఇది లోటస్ చూస్తున్నారు కదా, ఇది స్పెషల్ పుట్టపర్తి సాయిబాబా గారికి ఇది 75th బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు రథం చేశాం, చారియట్. బాబా గారు అక్కడ నిల్చొని దర్శనం ఇచ్చారు. అది ఒరిజినల్ పుట్టపర్తిలో ఉంది, దాని రిప్లికా చేసి పెట్టాము. ఆయన లోటస్ చాలా ఇష్టం బాబా గారికి, అందుకని లోటసే కార్ చేశాం. చాలా ఇష్టమైందండి. సో ఇన్ని కార్స్ తయారు చేశారు కదా, మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయని విన్నాము. సో ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇండియాలో నేను ఏం చేస్తా వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ నాకు వచ్చినాయని ఇంటర్నేషనల్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ ఉన్నాయి, ప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఉంది, ఇవన్నీ ఇంటర్నేషనల్. యా, సూపర్. తర్వాత ఇది ఈ హంస కార్ చూశారు కదండి, ఇందులో ఇది ఇట్స్ ఎ రిప్లికా. నేను 110 years తర్వాత నేను రిప్లికా చేశాను. అంటే 1910లో బ్రిటన్లో ఒక పెద్ద కంపెనీ ఇది చేసిందండి, ఒక ఇండస్ట్రియలిస్ట్కు. ఆయన కూడా ఇంగ్లీష్ మ్యాన్. అప్పుడు ఆయన కలకటాలో ఉండేది. అయితే ఈ కార్లో ఉందంటే ఇది హంస వాటర్లో పోతుంది. అందులో ఇవి సర్పెంట్స్ కానీ డ్రాగన్స్ కానీ, ఆ తర్వాత ఈ సైడ్లో చూడండి లిలీస్ ఉన్నాయి, గోల్డెన్ లిలీస్. కాన్సెప్ట్ ఇచ్చాను. అయితే ఈ కారు ఒక్కటే చేశారు అప్పుడు ప్రపంచంలో. అప్పుడు ఈ కారు కలకటాలో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు, ఎందుకంటే అప్పుడు హార్సెస్ దీన్ని చూసి బెదురుతున్నాయి. దాని హిస్టరీ ఉందండి. ఇది చేయడానికి అబౌట్ 3 years అయిందండి డీటెయిల్. సో చూసారు కదా ఎన్ని రకాల కార్స్ అయితే తయారు చేశారు సుధాకర్ గారు. ఆయన ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యారు. సో మనం చూడవచ్చు ఎన్నో రకాల కార్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో చాలా టైప్స్, అంటే బ్రిటిష్ కాలంలో ఎలాంటి కార్స్ ఉన్నాయో, సో ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితే సుధాకర్ గారికి అయితే వచ్చాయి. చూడొచ్చు మనమైతే ఇక్కడ చాలా డిఫరెంట్ కార్స్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏ కార్స్ రన్నింగ్ అవుతున్నాయి అలాంటి కార్స్ కూడా తయారు చేసేంత అయితే సుధాకర్ గారి దగ్గర అయితే ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 TV. కెమెరామెన్ శ్రీరామ్తో ప్రశాంత్.